అవును, గోదావరి గట్టి కాదు. గోదావరిలోనే చాలా హార్డ్గా నెక్స్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కాకినాడ ఆప్షన్ ఉన్నది, కానీ మొన్న ఆయన ఉదయాన్ని ప్రకటించారు. అక్కడ ఏమైనా మరి మార్చుకుంటే నో ఇప్పటికే పవన్ కళ్యాణ్ రకరకాల మార్పులతో విశ్వసనీయత లోపాన్ని కమ్యూనికేషన్ గ్యాప్ మెయిన్ క్రెడిబిలిటీ గ్యాప్ ఎదుర్కొంటున్నారు. ఇంకా దీన్ని మార్చి దాన్ని చిక్కుల్లో పడతాడని నేను అనుకోవట్లేదు. ఇంకోటి అక్కడి నుంచి ఆయన వస్తే ఆయనకు పిఠాపురం సీట్ ఇస్తానని స్వాప్ ప్రపోజల్ కూడా ఉంది. సో ఇప్పుడు కనుక వెనక్కి వెళ్తే క్రెడిబిలిటీ గ్యాప్ కూడా వస్తుంది. ఒక మాటకు స్పష్టత ఉండాలి కదా, అప్పుడే ఇచ్చి ఉండొచ్చు. అయితే అంటే పైగా నేను ఇంకోటి అడుగుతానండి, మీరు పదే పదే నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు ఢిల్లీ విషయాలు తెలుసు అది ఇది అని 99 టీవీలో కూర్చొని మాట్లాడేటటువంటి ఒక మామూలు వ్యక్తికి తెలిసిన విషయాలు మాట్లాడితే అమిత్ షా మాట్లాడితే నడ్డా అనే వాళ్ళకి తెలీదా వాళ్ళ థింకింగ్ ఏంటో? అంటే ఇక నా ప్రశ్న తెలియదా, తెలిసి కూడా చెప్పకుండా ఒక రాజకీయ నాటకం, కపట నాటకం నడిచిందా అనేది ఇక్కడ ప్రశ్న. తాడేపల్లిగూడెంలో నేను ఈ ముగ్గురులో ఎవరితో వెళ్తానో చెప్పనన్నప్పుడు చెప్పకపోతే మేము ఎలా నిర్ణయం చేస్తామని వీళ్ళెవరు ఎందుకు అడగలేదు అని నేను అడుగుతున్నాను. ఓకే, అలాగే ఈయనైనా కానీ మీరు ఎవరిస్తారో చెప్పండి, ప్రతి సభకు పిలుస్తున్నారు కానీ సభకు లోక్సభకు ఎవరు పంపిస్తారో చెప్పండి అని ఈయనన్నా అడగలేదా? అంటే రాజుగారు జగన్ ఏమో ఆ రోజే ఎంటర్ అవ్వలేదు కదా ఈ క్యారెక్టర్, రెండేళ్ల నుంచి ఇదే క్యారెక్టర్ కదా. కాబట్టి ఇవన్నీ తెలిసి జరిగినవేనండి. ఇవన్నీ స్వయంకృతాలు అంటారా, లేకపోతే అంటే రాజుగారు మెట్టు దిక్కకూడదు అనుకున్నారా? చెప్పాడు కదా, 1 స్టెప్ ఫార్వర్డ్ 2 స్టెప్స్ ఫార్వర్డ్ అని 1 స్టెప్ బ్యాక్వర్డ్ అని, 2 అడుగులు ముందుకు వేసి 1 అడుగు వెనక్కి వేయటం రాజనీతిలో భాగమే. ఆయన ఎంత జాగ్రత్తగా ఉంటారంటే ఇంకా బీజేపీ జాబితా రాకముందే తన వీడియో రిలీజ్ చేశాడు. అంటే వాళ్ళ ద్వారా తన ద్వారానే ఆ విషయం బయటికి రావాలి. రెండవది, నేను అపజయాన్ని ముందుగానే అంగీకరిస్తున్నాను తాత్కాలికంగా. మూడవది, నేను ఎక్కడి నుంచి చేస్తాను అంటే ఇంకా ఆయన తలుపు మూయలా పూర్తిగా, ఇంకేదో ఎక్కడి నుంచో ఆయనకు ఒక ఆశ మినుకుమంటున్నట్టుంది. మరి చంద్రబాబు నాయుడు ఏమన్నా ఆఖరి చంద్రకిరణం లాగా మరి ఏమన్నా వస్తుందా తెలీదు. సూర్యవంశం కాకపోయినా చంద్రవంశం అంటే 2 వంశాలు కదా రాజులకు. సో ఆ వంశం ఈ చంద్రవంశంలో ఏమన్నా స్థానం లభిస్తుందా చూడాలి ఇంకా. సార్ అదే మీరు విష్ణువర్ధన్ బట్ విలువలు విధానాలు ఏ అంశాల మీద ఏ పార్టీలో చేరాలనుకున్నారు? చివరి వరకు ఇలా బార్ల తలుపులు తెరుచుకొని ఎవరిచ్చినా పర్వాలేదని ఎలా అనుకున్నారు? ఆ స్థాయికి అవన్నీ ప్రశ్నలు కదండి. ప్రజలకు ఒక మినిమం పాలసీ కమిట్మెంట్, పాలసీ స్టేట్మెంట్ లేకుండా జగన్ను వ్యతిరేకించడం, జగన్ తప్పులు వ్యతిరేకించడం అదొక ఫిలాసఫీ, అదొక అంశమే కదా. మిగతా కమిట్మెంట్ ఏంటి? అవును సార్, విష్ణువర్ధన్ రెడ్డి గురించి మీరు చెప్పారు ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనుకోండి. అదే విష్ణువర్ధన్ రెడ్డి మీద ఒక స్టూడియోలో అడావుడి చేసిన ఆయనకి ఫస్ట్ లిస్ట్లోనే